హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్‌గా వచ్చిన యూకే ఐఎల్ఆర్ అప్డేట్స్‌లో సాలరీ థ్రెషోల్డ్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో యూకే ఎకానమీకి మేజర్‌గా ఎవరైతే టాక్స్‌తో కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి షార్ట్ టర్మ్‌లోనే యూకే ఐఎల్ఆర్ వచ్చినట్టు ఇది డిజైన్ అయితే ఉంది. సో ఎవరి సాలరీ థ్రెషోల్డ్ అయితే 125,000 ప్లస్ పర్ ఇయర్ ఉంటుందో వాళ్ళకి 3 ఇయర్స్ అని చెప్పేసి, ఎవరి సాలరీ అయితే 50,000 ప్లస్ ఉంటుందో వాళ్ళకి 5 ఇయర్స్ అని చెప్పేసి ఈ అమెండ్మెంట్స్‌లో ఉంది. బట్ నా క్వెషన్ వచ్చేసి యూకే ఆల్రెడీ ఎకనామిక్ క్రైసిస్‌లో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ ఆల్రెడీ కాస్ట్ కట్ డౌన్ మీద ఫోకస్ చేశారు. సో ఎవరైతే న్యూబియా ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళని యాజ్ పర్ కరెంట్ మార్కెట్ వాల్యూ పే చేసేసి వాళ్ళనైతే ఓవర్ టైమ్ అని, ఆ టైమ్ అని చెప్పేసి వర్క్ అయితే ఫినిష్ చేపించుకొని సాలరీ అయితే చాలా తక్కువ పే చేస్తున్నారు. అయితే నా క్వెషన్ ఏంటి అంటే ఇప్పుడు ఆ ఫీ ఆ ఫ్రెషర్ గనక ఒక లెట్స్ సే 38,000 తోని స్టార్ట్ చేశారనుకుందాం. సో 125,000 పర్ ఇయర్ రావాలి అంటే అతనికి ఎన్ని ఏళ్ల ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కావాలి? సో నాకు తెలిసిన సర్కిల్‌లో 125,000 సంపాదించే పర్సన్ వచ్చేసి ఆల్రెడీ 7 ఇయర్స్ ఆర్ 8 ఇయర్స్ యూకే ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని జాబ్స్ అప్లై చేస్తుంటే ఆ సాలరీ అనేది పే చేస్తున్నారు. సో ఇతను ఒకవేళ 125,000 రీచ్ అవ్వాలి అంటే ఆ సాలరీ ప్రకారం ఇప్పుడున్న యాస్ పర్ కరెంట్ మార్కెట్ కండిషన్స్ ఇంకొక 10 ఇయర్స్ అయితే పడుతుంది. సో అంటే ఇతనికి ఐఎల్ఆర్ రావాలి అంటే ఇంకొక 10 ఇయర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే అదేం అదేమీ అర్థం కాలేదు. ఎవరైతే యూకేకి మేజర్‌గా టాక్స్ పే చేస్తున్నారు అంటే సో, అంటే యాస్ ఎ ఎంప్లాయర్ ఎవరు ఫ్రెషర్స్‌కి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. ఎక్స్‌పీరియన్స్డ్ ఉన్న పర్సన్స్ కోసమే చూస్తున్నారు. సో, ఒకవేళ ఫ్రెషర్ జాబ్‌కి అప్లై చేయాలంటే చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాల్సుంటుంది. అండ్ ఇప్పుడు కరెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్‌లో రెసెషన్ అనేది ఒక మేజర్ టాపిక్ అయిపోయింది. అండ్ మన జాబ్స్ ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు పోతాయో తెలవదు. అండ్ మోరోవర్ ఈ రూల్స్ చేంజ్. సో, అంటే ఆల్రెడీ చాలా హోప్స్ పెట్టుకున్న వాళ్ళు యూకేకి వచ్చేసి ఆల్‌మోస్ట్ ఒక 3 ½ 4 ఇయర్స్ స్ట్రగుల్‌లో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు ఎవరైతే 10 ఇయర్స్ రూట్‌లో ఉన్నారు ప్రెజెంట్. ఆల్రెడీ ఒక 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నోళ్ళు నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్ వస్తుందో రాదో తెలవదు. అంటే వాళ్ళు ఒక నెక్స్ట్ సెకండ్ ఎంప్లాయర్‌నయితే చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఆ సెకండ్ ఎంప్లాయర్ ఇప్పుడు రెన్యువల్ చేస్తే ఒకవేళ గనక సెకండ్ ఎంప్లాయర్‌తోని అప్లై చేసుకుంటే గనక ఆ సాలరీ కూడా కౌంట్ కాదు. ప్రెజెంట్ ఉన్న ఎంప్లాయర్ రెన్యువల్ మన వీసా రెన్యువల్ చేస్తాడన్న నమ్మకం కూడా లేదు. సో ఒక 5 ఇయర్స్ ఒక దగ్గర పనిచేయడమే కష్టం. ఒకవేళ వీసా గనక వేరే కంపెనీ త్రూ అప్లై చేసుకుంటే, ఆ పీరియడ్ ఈ కరెంట్ పీరియడ్ అయితే ఏదైతే ఉంటదో అది కూడా కౌంట్ కాదు. అంటే యూకే ఎకానమీ మేజర్‌గా దేని మీద ఫోకస్ చేస్తుంది? అంటే ఇమ్మిగ్రెంట్స్‌ని వెళ్ళగొడదామనా? ఒకవేళ యూకే గనక ఈ ఇమ్మిగ్రెంట్స్‌ని వెళ్ళగొట్టే ప్లాన్‌లో ఉంటే, యూకే ఎకానమీ అయితే కంప్లీట్‌గా కొలాప్స్ అయితుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పార్ట్ టైమ్ జాబ్స్ కానియండి, ఏదన్నా మేజర్ యూకే ఇండస్ట్రీలో ఈదర్ చెఫ్స్ కానియండి, ఈదర్ ఈదర్ ఏ ఇండస్ట్రీ అయినా మేజర్ ఇమిగ్రెంట్స్ అయితే ఉన్నారు. బీ ఇట్ నైజీరియన్స్, బీ ఇట్ ఏషియన్స్. వీళ్ళే మేజర్‌గా యూకే ఎకానమీకి కంట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. సో, ఒకవేళ వీళ్ళు గనక కంట్రిబ్యూట్ చేయకపోతే, ఇక్కడ ఉన్నోళ్ళు ఆ స్కిల్స్‌ని అయితే మ్యాచ్ చేయలేరు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్‌లో ఇండియన్స్ మాత్రమే ఉన్నారు. ఒకవేళ ఇండియన్స్ యూకే వదిలి ఎళ్ళిపోతే పరిస్థితి ఏంది? ఆల్రెడీ బిల్డ్ అయిన ఎకానమీ. అది అర్థం చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ క్రైసిస్‌లో ఉన్న ఎకానమీని టాక్స్‌తోని కంట్రిబ్యూట్ చేసేది ఎవరు? వీళ్ళకైతే బెనిఫిట్స్ అని, అదని, ఇదని ఏదో ఒకటి వెళ్తూనే ఉంటాయి. బట్ ఇమ్మిగ్రెంట్స్ వచ్చేసి ఏం బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోకుండా టాక్సెస్ అయితే ఎవ్రీ మంత్ పే చేస్తూనే ఉంటారు. యూకే ఎకనామీకి వి ఆర్ ద మేజర్ కాంట్రిబ్యూటర్స్. బట్ మన పరిస్థితి ఏంది? అంటే ఈ క్వెషన్‌కి యూకే గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది అల్లా ఇల్లీగల్ ఎంప్లాయీస్ ఆర్ ఇమ్మిగ్రెంట్స్‌ని ఎల్లగొట్టాలి. యూకేని బైబ్యాక్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఒక ఛాలెంజ్ అయితే ఉంది ప్రెజెంట్. అండ్ రిఫార్మ్స్ నుంచి చాలా రిఫార్మ్స్ అనేది ఒక పార్టీ వాళ్ళ నుంచి చాలా పుష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే చేంజెస్ కంపల్సరీ తీసుకురావాలి. రిఫార్మ్స్ పార్టీ వచ్చేసి కంప్లీట్ యూకేకే సపోర్ట్ చేస్తది. ఇమ్మిగ్రెంట్స్‌ని అస్సలు సపోర్ట్ చేయదు. సో, ఇమ్మిగ్రెంట్స్ పరిస్థితి ఏంది? ఆల్మోస్ట్ ఒక 25,000-30,000 ఇక్కడ పెట్టుకొని వచ్చిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంది? రేపటి రోజు వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుంది? ఒకవేళ ఇండియా ఎళ్ళిపోతే గనక మళ్ళీ 25,000 నుంచి స్టార్ట్ చేయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇండియాలో వచ్చేసి 35 ఫర్ ఎన్ ఐటీ ఎంప్లాయీ ఉంది. బట్ ఆ సాలరీతోని వాళ్ళ డెట్స్ ఎట్లా క్లియర్ చేసుకుంటారు? వాళ్ళు యూకేలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ లోన్ ఎట్లా క్లియర్ చేసుకుంటారు?
మీరే ఒకసారి డిస్కస్ చేయండి. సో ఒకవేళ ఈ రూల్స్ ని గనక మనం ఫైట్ చేద్దాము అనుకుంటే వన్ సింగిల్ పిటిషన్ మనం 12 ఫిబ్రవరి 2026 లోపల డ్రాఫ్ట్ చేయగలిగితే పార్లమెంట్ లో దీని గురించి అయితే డిస్కషన్ జరుగుతుంది. ఒకవేళ పార్లమెంట్ లో డిస్కషన్ ఓపెన్ అయితే మెజారిటీ ఆఫ్ ద ఎంపీస్ దీన్ని సపోర్ట్ చేయడానికే ఓట్ చేస్తారు. ఎందుకంటే ఎవ్వరు యూకే ఎకనామిక్ కొలాప్స్ అవ్వాలని కోరుకోరు. అండ్ కొన్ని స్టేట్మెంట్స్ లో నేను చూసింది ఏందైతే అంటే ఎంపీస్ చాలా మంది దీనికి అగెనెస్ట్ గానే ఉన్నారు. అంటే మనం ఒకవేళ గనక పిటిషన్ వేసి డిస్కషన్ ఓపెన్ అయితే గనక ఎంపీస్ కూడా దీనికి సపోర్ట్ చేయరు. అంటే ఈ రూల్ కి అగెనెస్ట్ గానే ఉన్నారు. సో ఒక్క పిటిషన్ గనక మనం వేసి ఒకవేళ ఈ పిటిషన్స్ గనక 125K ఆర్ 150K దాటితే యూకే పార్లమెంట్ లో డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈ రూల్ కంప్లీట్ గా టర్మినేట్ అన్న అయిపోవచ్చు, లేకపోతే దీంట్లో మేజర్ గా మనకి చాలా లాభం అయితే చేకూరొచ్చు. సో ఏదైనా బెనిఫిటే మనకి. సో వన్ సింగిల్ పిటిషన్ 12 ఫిబ్రవరి లోపల డ్రాఫ్ట్ చేయగలిగితే విల్ బి ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో చూద్దాం ఎట్లా పోతుందో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.